అమెరికాలోని యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు కఠినతరంగా మారుతోంది. తాజాగా 6,000 విద్యార్థుల వీసాలు రద్దు చేశారు. వీరిలో సుమారు 4,000 మంది విద్యార్థులు నేర ప్రవర్తనలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. నేర ప్రవర్తన, ఉగ్రవాద ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. మత్తులో వాహనం నడపటం, దాడులు జరపటం, దోపిడీలు చేయటం వంటి నేరాలు చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అమెరికా చట్టాలోని INA 3B కింద ఉగ్రవాదానికి పాల్పడిన దాదాపు 300 మంది విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థులు సాధారణంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పరిశోధన చేసేందుకు వస్తారు. అయితే కొందరు విద్యార్థులు చదువు పేరుతో వచ్చి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దేశ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఇకపై ఎలాంటి సడలింపులు ఇచ్చేది లేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు వీసాతో రావటం వల్ల వారికి కొంత స్వేచ్ఛ లభించినప్పటికీ ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది అమెరికా ప్రభుత్వం. వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. విదేశీ విద్యార్థుల ఈ వీసా రద్దు వార్త కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే వెలుగులోకి రావటం గమనార్హం. దీంతో అమెరికాలో ఇప్పటికే అడ్మిషన్లు తీసుకున్న లేదా కొత్తగా రాబోయే విద్యార్థులలో అనిశ్చితి పెరిగింది. అమెరికా విశ్వవిద్యాలయాలపై ఆధారపడే అనేక దేశాల విద్యార్థులు ఈ చర్యల వల్ల భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా భారతదేశం, చైనా, దక్షిణ కొరియా, మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం వారికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్ని నిలిపివేస్తూ జూన్లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్ని కఠినతరం చేశారు. ఫారిన్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వారి సామాజిక మాధ్యమ ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పోస్టులు, కామెంట్లు, లైకులను అమెరికా అధికారులు పరిశీలించి వారు జాతీయ భద్రతకు ముప్పు కాదు అని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకు వెళ్తారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో పాలసీల మార్పులు చేపట్టారు. విద్యార్థుల నియామకాలు, పరిశోధన నిధులు, వీసా నిబంధనల్లో కొత్త మార్పులు తీసుకొచ్చారు. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో చదివే అవకాశాలు తగ్గించేందుకు పలు కఠిన నిర్ణయాలు అమలు చేశారు. ఇవి భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. తొలుత జనవరిలో యాంటీ సెమిటిజంను అరికట్టేలా బిల్లును పాస్ చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేయొచ్చు. ఈ ఆరోపణలతో చాలా మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేయించారు.